డెబ్బై రోజుల జైలు జీవితం, 14 సంవత్సరాల పోరాటం, నిర్దోషిగా బయటికి రావటం. ఈ పోరాటం అంతట్లో చేసి మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళ మీద మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? మీరు ఎలాంటి న్యాయాన్ని కోరుకుంటున్నారు? నాకు ఎటువంటి కక్ష సాధింపు లేదండి. ఏది ఏమైనా కానీ చట్టపరంగానే పోరాడతా. చావు బతుకో చట్టపరంగానే చేస్తారు. అదే ఈ చట్టంలో మీకు జరిగిన అన్యాయానికి మరి పోరాటం అనేది ఉండాలి కదా. ఎలా పోరాడబోతున్నారు ఇప్పుడు మరి? పోరాటం అంటే ఏదైనా త్రూ కోర్ట్ ఆఫ్ లా అండి. కోర్టు ద్వారా మళ్ళీ ప్రొసీడ్ అవుతారా మీరు? 100%. వీళ్ళ మీద జరిగిన దాని మీద పరువు నష్టం దావా వేయటం కానీ మీకు జరిగిన దాని మీద న్యాయ పోరాటం చేయటం అనేటువంటిది కంటిన్యూ అవుతుందా? ఫ్యూచర్ కాన్సిక్వెన్సెస్ ఇంకా సో ఫార్ ప్లాన్ చేయలేదు సార్. ఐ హ్యావ్ టు ప్లాన్ సార్.